Hello friends, welcome to Technos episode 912. ఈరోజు డేట్ డిసెంబర్ 15th 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు మొత్తం డీల్సే. ఫ్లిప్కార్ట్లో ఈరోజు మీకు మళ్ళీ ఆఫర్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా. సో మార్నింగ్ నేను ఒక వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. టాప్ 15 లూట్స్ గురించి మీకు సూపర్ డీల్స్ చెప్పాను. మేము 15 డీల్స్ కూడా ఎక్సలెంట్ డీల్స్, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు ఓన్లీ ప్లస్ మెంబర్స్కి మాత్రమే ఆఫర్స్ కనిపిస్తాయి. నాన్ ప్లస్ మెంబర్స్కి మాత్రం ఈరోజు నైట్ 12 o'clock తర్వాత మీకు అంటే రేపటి నుంచి మీకు డీల్స్ అనేవి కనిపిస్తాయి. సో కొంచెం యాక్టివ్గా ఉండండి. మళ్ళీ రేపు మార్నింగ్ మీకు ఆ డీల్స్ ఇంకా ఏమున్నాయని మళ్ళీ ఒకసారి చెప్తాను. అండ్ ఒక పర్టికులర్ డీల్ చెప్పమంటే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ కిల్లర్ డీల్లో అవైలబుల్గా ఉంది. 18,999కే వస్తుంది. ఇంతకుముందు ఆఫర్స్లో 19,999కి వచ్చింది, ఈసారి 18,999కి వస్తుంది. సో నన్ను అడిగితే సూపర్ డీల్. 128Hz AMOLED స్క్రీన్ కావచ్చు, 778G 5G ప్రాసెసర్ కావచ్చు. సో సూపర్ ఫోన్ యాక్చువల్గా. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లోడ్స్ కొంచెం ఈ 2-3 రోజులు యాక్టివ్గా ఉండండి. మైండ్ బ్లాస్టింగ్ డీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీకు రేపు ఇవాళ మొత్తం కూడా అవే ఉంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈ రోజుగా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా ఈరోజు ఒప్పో ఫైండ్ N 5G ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని వాళ్ళ బ్రాండ్లో BBK గ్రూప్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని వీళ్ళు ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ప్రైజింగ్ అండ్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే ఇది 8GB ప్లస్ 256GB వేరియంట్ నియర్లీ 92,000 ఉంటుంది. సో నన్ను అడిగితే పర్లేదు, రీజనబుల్ ప్రైజింగ్ అనే చెప్పాలి. అండ్ మన ఇండియాలో మాత్రం ఇదే ప్రైజింగ్ ఉంటుందని గ్యారంటీ లేదు. ₹1,00,000 అయితే ఈజీగా దాటుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి, మనకి జనవరిలో ఇది మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఉన్న మేజర్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని ఫామ్ ఫ్యాక్టర్ చాలా స్టైలిష్గా ఉంది. నన్ను అడిగితే ఇది చాలా చిన్నగా ఉంటుంది. దీని అంత ఉంటుందేమో, మహా అయితే కొంచెం పెద్దగా ఉంటుందేమో, కొంచెం పెద్దగా ఉండొచ్చు. నన్ను అడిగితే ఇది అంత ఉండొచ్చు కావచ్చు, ఈ బుక్ అంత ఉండొచ్చు కావచ్చు బహుశా. సో ఎక్సలెంట్గా ఉంది ఫోన్ మాత్రం. ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ మీకు 5.9 inches ఉంటుంది డిస్ప్లే, AMOLED స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్తో. కానీ లోపల మాత్రం మీకు 7 inches డిస్ప్లే ఉంటుంది, 7.1 inches. ఇది కూడా 120Hz AMOLED స్క్రీన్. ఇది E5 గ్రేడ్ శాంసంగ్ డిస్ప్లే అనమాట. సో ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటంటే ఏదైతే శాంసంగ్ తయారు చేసిన డిస్ప్లే ఉందో ఆ డిస్ప్లే శాంసంగ్ Z Fold 3 ఉంది కదా. సో దాంట్లోనేమో మిడిల్లో మీకు ఫోల్డ్ అయినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. కానీ ఈ ఒప్పో ఫోన్లో మాత్రం ఆ ఫోల్డ్ అనేది కనిపించదు అనమాట. ఇది ఖచ్చితంగా కిల్లర్ అనమాట. సో ఎందుకంటే వీళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారు వెన్ కంపేర్డ్ విత్ శాంసంగ్. సో మంచి టెక్నాలజీని వీళ్ళు దీంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ ఫ్లెక్సిబుల్ డిజైన్ కావచ్చు, చాలా బాగుంది ఫోన్ మాత్రం. ఇక రిమైనింగ్ ఫీచర్స్ విషయానికి వెళ్తే దీంట్లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి యాక్చువల్గా. 50 MP సోనీ IMX 766 మెయిన్ కెమెరా. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ రెండోది 16 MP అల్ట్రా వైడ్, మూడోది 13 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ దీనికి 2 సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. ఒకటి ఫ్రంట్ సైడ్ మీరు ఇలా ఫోల్డ్ క్లోజ్ చేసినప్పుడు మిడిల్లో ఉంటుంది, అలాగే ఇలా ఓపెన్ చేసినప్పుడు టాప్ లెఫ్ట్లో ఒకటి ఉంటుంది. సో రెండు కూడా మీకు 32 MP సెల్ఫీ కెమెరాస్ని యూజ్ చేశారు. 4500 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 10 watts ఏమో రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఇది వస్తాయి. అండ్ అట్వల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ కలర్ వాయిస్తో ఈ ఫోన్ ఉంటుంది. సో ఇది నియర్లీ వీళ్ళు ₹92,000 పెట్టారు. మన ఇండియాలో మాత్రం ఈజీగా ₹110,000 వరకు ఉంటుందేమో నేను అయితే అనుకున్నాను. చూడాలి. డిజైన్ అండ్ మేజర్గా కాంపాక్ట్నెస్, నాకైతే ఆ కాంపాక్ట్నెస్ నచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది. నన్ను అడిగితే దీని అంతా కూడా ఉండదు, నా దగ్గర ఉన్న చిన్న రైటింగ్ బుక్ అంతా కూడా ఉండదు, ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. కానీ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ అఫీషియల్గా ఈరోజు గూగుల్ Android 12 Go ఎడిషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇది గో ఎడిషన్, రెగ్యులర్ది ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇదేమో చిన్న ఫోన్స్ కోసం తీసుకొస్తూ ఉంటారు కదా, గో ఎడిషన్ అనమాట. సో ఇది ఫ్యూచర్లో రాబోతున్న ఏవైతే బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయో వాటిలో మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus Nord 2 లాంచ్ అయిన దగ్గర నుంచి మనకి బ్లాస్ట్లు అనేవి నడుస్తూనే ఉన్నాయి. అది గట్టు దాటుతుంటే ఒక బాంబు, గట్టు దాటిన తర్వాత ఒక బాంబు, వీధి చివరిలో ఒక బాంబు, వీధి దాటిన తర్వాత ఒక బాంబు, అతడిలో చెప్తూ ఉంటాడు కదా, అలా ఉంది. సో అది లాంచ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక బ్లాస్ట్ జరుగుతూనే ఉంది. either ఫోన్ కానీ లేదంటే ఛార్జర్లు కానీ బ్లాస్ట్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక కొత్తగా ఇంకొక ఛార్జర్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. కాకపోతే ఇతను బ్లాస్ట్ అయిన తర్వాత ట్విట్టర్లో పెట్టి దీని కంపెనీని ట్యాగ్ చేయకుండా
కంపెనీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోయి ఇది పరిస్థితి నాది, ఛార్జర్ బ్లాస్ట్ అయిపోయిందని చెప్తే వాళ్ళు అతనికి ఒక కూపన్ కోడ్ ఇచ్చారట, OnePlus వెబ్సైట్లోంచి మీరు ఛార్జర్ అఫీషియల్గా కొనుక్కోమని చెప్పి. అది కొని ఆయన ఆర్డర్ చేసిన తర్వాత ఇప్పటికి 10 రోజులు ఏమవుతుందంటే ఇంతవరకు రాలేదట. సో దాన్ని ఇప్పుడు అంటే బ్లాస్ట్ అయిన తర్వాత కాదు కానీ అది ఛార్జర్ రాలేదని ఇప్పుడు ఆయన ట్విట్టర్లో పెట్టి హల్చల్ చేస్తున్నారు. సో OnePlus Nord 2కి సంబంధించిన ఛార్జర్ అయితే ఇంకొకటి బ్లాస్ట్ అయింది. ఇదే OnePlus Nord 2కి సంబంధించిన ఛార్జర్ ఇంతకుముందు కూడా ఒకటో రెండో బ్లాస్ట్ అయినట్టున్నాయి, ఫోన్లో ఒక 3 ఏం బ్లాస్ట్ అయినాయి. సో ఆ తంతు అనేది ఇంకా నడుస్తూనే ఉంది. సో దీన్ని బట్టి OnePlus మరి ఎలా ఉంటుందో ఫ్యూచర్ మన ఇండియాలో చూడాలి. చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ప్రజెంట్గా లాస్ట్ 6 మంత్స్లోనే ఘోరమైన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకుంది. మేజర్గా OnePlus వాళ్ళు ఆక్సిజన్ వాయిస్ని తీసేసి కలర్ వాయిస్ని తీసుకురావడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అనమాట. నన్ను అడిగితే కలర్ వాయిస్ తీసుకురావడం, కలర్ వాయిస్ ఏమి పూర్ క్వాలిటీ ఓఎస్ఎం కాదు, చాలా చాలా అడ్వాన్స్డ్ యూఐ అది. కాకపోతే ఆక్సిజన్ వాయిస్ అనేది ఒక స్టాండర్డ్ అనేది వీళ్ళు ఆల్రెడీ ఫామ్ చేశారు. ఆ స్టాండర్డ్ని వీళ్ళు కంటిన్యూ చేస్తే బాగుండేది. కానీ దాన్ని తీసేసి టోటల్గా తీసేసి డైరెక్ట్గా కలర్ వాయిస్ని అప్డేట్తో తీసుకురావడం అనేది కొంచెం ఎవరికి అంత యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్ అయితే కావట్లేదు. అండ్ రిమెంబర్, ఇప్పటికీ చాలామంది అనుకునే విషయం ఏంటంటే మీకు OnePlus Nord 2లో కానీ రీసెంట్గా వీళ్ళు అప్డేట్ చేసిన OnePlus 9, OnePlus 9 Pro, OnePlus మొబైల్స్లో రీసెంట్గా 112 అప్డేట్ వచ్చినాయి కదా, వాటిలో ఉండేది కానీ OnePlus Nord 2లో ఉండేది కానీ చాలామంది ఆక్సిజన్ వాయిస్ అనుకుంటున్నారు. అది ఆక్సిజన్ వాయిస్ కాదు, కలర్ వాయిస్ అది. సో అది కాదు, పేరుకు మాత్రమే ఆక్సిజన్ వాయిస్ అని ఉంటుంది, కానీ అది టోటల్గా కంప్లీట్గా కలర్ వాయిస్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అది చాలా రాంగ్ అజంప్షన్స్ తీసుకున్నారు, అదైతే వాస్తవం కాదు. అందులో ఉండేది కలర్ వాయిస్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కలర్ వాయిస్ అంత అల్లటప్ప యూఏ ఏం కాదు, చాలా చాలా అడ్వాన్స్డ్ యూఐ, చాలా చాలా ఆప్టిమైజ్డ్ యూఐ అనమాట. ఇంతకుముందు స్ట్రాటజీ వేరు, ఇప్పుడు వీళ్ళ యూఐలో ఉన్న లెవెల్స్ వేరు అనమాట. చాలా చాలా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ పేరు ఉంది కదా OnePlus ఆక్సిజన్ వాయిస్ అనే పేరు, అది మాత్రం మిస్ చేసుకున్నారు. దానివల్ల ఇప్పుడు ఇంత నెగిటివ్గా బ్రాండ్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుందన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కలర్ వాయిస్ గురించి, అలాగే OnePlus బ్రాండ్ స్ట్రాటజీ, రీసెంట్గా OnePlus Nord 2 బ్లాస్ట్లు కావచ్చు. సో వీటి మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A53 5G మొబైల్ని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్లో మనకి ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాదు, Exynos 1200 ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది వెరీ సూన్ గ్లోబల్ మార్కెట్లోకి అలాగే మన ఇండియాలోకి కూడా రాబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ ఉంది కదా, ఇది లాంచ్ డేట్ ఈరోజు అనుకోకుండా లీక్ అయిపోయింది. ఇది January 4th. ఇంతకుముందు దాదాపు ఒక 10 days బ్యాక్ మనం టెక్నిక్స్లో కూడా చెప్పినట్టు గుర్తుంది నాకు, January 4th ఇది రావచ్చు అని చెప్పి. సో ఈరోజు లీక్ అయిపోయిన డేటా ప్రకారం కూడా ఇది మనకి January 4th మన ఇండియాలో ఇది అలాగే గ్లోబల్గా కూడా లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ MIUI 13 వెరీ సూన్ రాబోతుంది కదా, అలాంగ్ సైడ్ మీకు MI 12 సిరీస్తో ఇది లాంచ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన లోగో అనేది ఈరోజు ఆన్లైన్లో మనకు కనిపిస్తుంది. సో ఈ లోగో ప్రకారం చూసుకుంటే ఇది అఫీషియల్ లోగో అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ చాలా కొత్త ఫీచర్స్ దీంట్లో వీళ్ళు యాడ్ చేస్తారు. అండ్ దీంట్లో విడ్జెట్స్ కూడా ఈసారి కొంచెం సైజ్ తగ్గించబోతున్నారు. జస్ట్ లైక్ మీకు iOSలో ఉండే విడ్జెట్స్ లాగే ఇందులో కూడా ఉంటాయి, ఇంకొంచెం స్టైలిష్గా దీన్ని మోడిఫై చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇది మీకు సూన్ చైనాలో లాంచ్ అవుతుంది. మన ఇండియాకి ఇది రావడానికి మాత్రం ఎంత లేదని నేను అనుకుంటాం, మార్చ్ తర్వాత మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి రిలయన్స్ జియో నుంచి, రిలయన్స్ జియో మాత్రం ఈరోజు ఒక 2 కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ₹1 ప్లాను. ఈ ₹1 ప్లాన్ ఎవరైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ₹1తో మీకు 100 MB వస్తుంది డేటా. అండ్ ఇది 30 days పాటు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎమర్జెన్సీ కండిషన్లో, ఎమర్జెన్సీ కేసులో మీరు సడన్గా పోతున్నారు, డేటా అయిపోతే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ₹1 రీఛార్జ్ చేసుకోవచ్చు. ₹1 మీకు 100 MB వస్తుంది. 30 days పాటు ఇది లైఫ్ అయితే ఇది ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్లాన్ ఇది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది 119 ప్లాన్ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా. ఈ 119 ప్లాన్లో మీకు యాక్చువల్గా 14 రోజుల పాటు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 14 రోజుల్లో మీకు డైలీ 1.5 GB డేటా ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ కాల్స్ అది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే కొంతమందికి మాత్రం ఇది 14 రోజులు ఆఫరు ప్లస్ 14 రోజులు అడిషనల్గా ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారు. అంటే 28 రోజులకి మీరు జస్ట్ ₹119 మాత్రమే పే చేస్తున్నారు. దీంతో కంపేర్ చేసుకుంటే మీరు 3 months ప్లాన్ చేసుకుంటారు కదా, దానికంటే ఇది చాలా చాలా బెటర్ అని చెప్పాలి. ఒకవేళ మీరు లక్కీ అయితే మీకు ఆ 14 రోజులు అడిషనల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు లక్కీ కాదనుకోండి, అది
కనిపించదు అనమాట. కొంతమందికి మాత్రమే కనిపిస్తుందని చాలామంది చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఆ లక్కీ ఫెలోస్ ఉంటారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా నేను లక్కీ ఫెలో అని మెన్షన్ చేసి రాయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో ఒక ఇంట్రెస్టింగ్ యాప్ చెప్తాను. ఇది ఒక కెమెరా అప్లికేషను ప్రో క్యామెక్స్. దీని ప్రైస్ యాక్చువల్గా 300 పైన ఉన్నట్టుంది, 340 రూపాయలు. రేటింగ్ 4.0 ఉంది. 1 మిలియన్ కంటే ఎక్కువ డౌన్లోడ్స్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తలా కొన్ని సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.